హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NSN స్పీడ్ న్యూస్. మార్స్ గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మార్స్ ఉపరితలం కింద 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోతున నీరు ఉన్నట్టు గుర్తించారు. రోబోటిక్ ఇన్సైడ్ ల్యాండర్ ద్వారా నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఆ నీటిని తోడడం సవాల్తో కూడుకున్నదని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆ గ్రహంపై నీరు ప్రవహించినట్టు అంచనా వేస్తున్నారు. గతంలో అక్కడ జీవనానికి అనుకూలంగా ఉన్నట్టు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. బాలింతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిడ్స్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్లు సాధారణ అంబులెన్స్ల మధ్య అనుసంధానం పెంచాలన్నారు. డోలితో గర్భిణులు బాలింతలను మూసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. యుఎస్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో ట్విట్టర్లో తాను నిర్వహించిన ఇంటర్వ్యూపై DDoS సైబర్ దాడి జరిగిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. అందువల్ల ఇంటర్వ్యూ 45 నిమిషాలు ఆలస్యంగా మొదలైందని పేర్కొన్నారు. వెబ్సైట్ లేదా యాప్ పనితీరు దెబ్బతీసేలా కృత్రిమంగా భారీ ఆన్లైన్ ట్రాఫిక్ను తీసుకురావడాన్ని DDoS దాడిగా చెబుతారు. కాగా ట్రంప్ బృందం ఈ ముఖాముఖిని ఇంటర్వ్యూ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం వైరాలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. అక్కడే 2 లక్షల రుణమాఫీపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రేపు హైదరాబాద్కు చేరుకోనున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1912 నంబర్కు కాల్ చేస్తే కనెక్షన్కు మంజూరు చేసే పద్ధతిని తీసుకొచ్చింది. తొలుత ఏపీపీడీసీఎల్ పరిధిలో శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రమంతా అమలు చేయనుంది. ఆ నెంబర్కు కాల్ చేసి భూమి ఖాతా సంఖ్య సర్వే నెంబర్ చెబితే వెబ్లాండ్లో వివరాలు సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది సీఎం చంద్రబాబు ఇవాళ నిర్ణయించనున్నారు. ఒకవేళ పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జీ పేరు తెరపైకి వచ్చిన దిలీప్ అభ్యర్థిత్వంపైనే పార్టీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. రష్యాలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అధికారికంగా వెల్లడించారు. దాదాపు 1000 చదరపు కిలోమీటర్లకు పైగా రష్యాలోని కార్ప్స్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్ తెలిపారు. కాగా ఆ ప్రాంతంలో ఇప్పటికే రష్యా అత్యవసర పరిస్థితిని విధించింది. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఇండియా బ్లాక్ నేతలు ఖండించారు. బంగ్లా ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో పరిస్థితి మెరుగుపడవచ్చునని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. మైనారిటీలపై దాడులు కలిచివేస్తున్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఈ అంశాన్ని లేవనెత్తాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరారు. బంగ్లాలో పరిస్థితులని యుఎస్ నిరంతరం పర్యవేక్షిస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. ఇంతకు మించి చెప్పేదేమీ లేదండి. ఎలాంటి మానవ హక్కుల అంశమైనా జో బైడెన్ ఎప్పుడు గట్టిగా స్పష్టంగానే మాట్లాడతారని నొక్కి చెప్పింది. హిందువులు మైనారిటీలపై దాడులను అడ్డుకోవాలని కొన్ని రోజులుగా అమెరికన్ హిందూ సంఘాలు నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైట్ హౌస్ ప్రకటనలో మైనారిటీలు హిందువులు అన్న పదాలే లేకపోవడం గమనార్హం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్రం సూచించింది. అయితే జాతీయ జెండా కావాలంటే స్థానికంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ కేంద్రాలను సంప్రదించాలని కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 33 జిల్లాలోని 6380 పోస్ట్ ఆఫీసుల్లో 20x30 సైజులో ₹25 జెండాలు కొనుగోలు చేయవచ్చునని, ఆన్లైన్లో బుక్ చేయవచ్చునని పేర్కొంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతుంది. ఈ సెట్ లో హారర్ సీన్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. మారుతి రూపొందిస్తున్న ఈ మూవీలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ ఫీమేల్ రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది. ప్రభుత్వ స్థల వ్యవహారంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాన నాగేందర్ సహా మరికొందరిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీ స్థల ప్రహారాన్ని కొందరు కూల్చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహారీ కూల్చివేత వల్ల 10 లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యల, అత్యాచారాలను ఖండిస్తూ అమెరికాలో ప్లకార్డులు చేతబూని హిందువులు నిరసన తెలిపారు. అల్లర మూకలు చేసే విధ్వంసంతో ఆ దేశం యుద్ధ భూమిగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడులే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే రేవంత్ బృందం ఎన్నో విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. 1000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించాలని కృత నిశ్చయంతో పర్యటన ఆసంతం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి అవసరమైన బేరింగ్లు, ఇతర మిషనరీ పరిశీలించేందుకు అమెరికాలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషనరీ తయారీ సంస్థను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. టన్నెల్ తవ్వకానికి అవసరమైన బేరింగ్స్, ఇతర కటింగ్ పరికరాలను వీలైనంత త్వరగా సమకూర్చాలని, బిల్లులు వేగంగా చెల్లిస్తామని కంపెనీ సీఈఓ లాక్ హోమ్ను కోరారు. సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగించే ఎస్ఎల్బీసీ పనులు, బేరింగ్, ఇతర మరమ్మతుల వల్లే ఆగిపోయాయని ఆయన వివరించారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ వసతి గృహాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే చేస్తున్న తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. వసతి గృహాల్లో ఆహారం, ఇతర సౌకర్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది. కోల్కతా నుంచి ఆయన 16వ తేదీన హైదరాబాద్ రానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టకు సంబంధించి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విశ్రాంత ఇంజనీర్లు, ఇతరుల నుంచి కమిషన్ అఫిడవిట్లు తీసుకుంది. ఆ అఫిడవిట్ల అన్నింటినీ కమిషన్ పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుంది. అందులోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు అధికారులు. భూమిపై మనుషులతో పాటు ప్రాణులన్నిటికీ జీవించే హక్కు ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ అనే సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణపై పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తుందన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ బస్సులు నడిపించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు కొత్త బస్సు షెల్టర్ల నిర్మాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను రాజగోపాల్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే ఇచ్చిన వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టులను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులు, పురాతన దేవాలయాలు, కట్టడాల పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. కుటుంబంతో కలిసి నెలలో ఒకరోజు ఆ జిల్లాలోని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలని సూచించారు. తమ భూమిని కబ్జా చేస్తారని ఓ వ్యక్తి మహబూబ్ నగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించాడు. చిన్నదర్పల్లి హనుమాన్ టెంపుల్ తాండాకు చెందిన రాములు నాయక్ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 1 ఎకరా 15 గుంటల భూమిని తమ దాయాదులు కబ్జా చేసుకున్నారని ఆరోపించాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఫిర్యాదు చేసేందుకు ప్రజావాణి కార్యక్రమంలోకి తీసుకువెళ్లారు. కొన్నాళ్లుగా తనను వేధిస్తున్నారని, అక్రమంగా భూమిని పట్టా చేసుకోవడంతో పాటు దాడికి పాల్పడ్డారని రాములు వాపోయాడు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టిన పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో భౌతిక సమావేశం నిర్వహించి అసంబద్ధతలను తొలగించాలని సూచించింది. విద్యాశాఖ ఏకపక్షంగా చేస్తున్న సర్దుబాటుతో ఉపాధ్యాయులు ఆందోళన నెలకొందని, ఎన్నికల సమయంలో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఉత్తర్వు 117 యూపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది. ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతనే ఉత్తర్వులు అమలు చేయాలని విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్, ప్రధాన కార్యదర్శులు కోరారు. విజయవాడలోని తన ఇంట్లో జూద శిబిరాన్ని నడుపుతున్న న్యాయవాది ముష్టి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. గవర్నర్పేట, పాలపర్తి వారి వీధిలో శ్రీనివాసరావు ఒక్కరే ఇంట్లో నివసిస్తున్నారు. మిత్రులతో కలిసి జూద శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గవర్నర్పేట ఎస్ఐ నారాయణమ్మ మెరుపు దాడులు చేశారు. 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 47,000 రూపాయల నగదు, 13 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగస్తులుగా పోలీసుల విచారణలో తేలింది. మియాపూర్లో యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు 4 నిందితులను అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం గీతాంజలి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్లోని కోరుకొండ విద్యానికేతన్లో గీతాంజలి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. ఆమెతో పాటు పనిచేస్తున్న జార్ఖండ్కు చెందిన ఆశిష్ కుమార్, గౌతమ్ కుమార్లతో పాటు మిథున్ కుమార్, శంకర్ ఠాకూర్లను అనే 4 అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ 4 యువతిని సూటిపోటి మాటలతో వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. యువకులు 3 ఏళ్లుగా కోచింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.